హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇక్కడ పులిహార గోంగూర పచ్చడి ఎలాగో చూపిస్తున్నానండి. ఆ, గోంగూరని ఒలుచుకొని అది కడిగి ఆరపెట్టుకోవాలి. తడి లేకుండా ఆరేసిన తర్వాత ఆ, చేసుకోవాలి. తర్వాత చింతపండు పులుసుని గుజ్జులా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మన పులిహార పులుసుకి ఎలా అయితే మనం హ్మ్. గుజ్జులా చేసుకొని పక్కన పెట్టుకుంటామో అట్లా పెట్టుకోవాలి. ఒక బాండీలో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. అందులోనే పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను దీంతో మెజర్ చేసుకుంటున్నాను. మీ ఇంట్లో మీకు ఏదైతే అలవాటు ఉంటుందో దాంతో మెజర్ చేసుకోండి. కారం కూడా ఇంతే తీసుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత కొంచెం సేపు అలా తిప్పుకోవాలి. కలియబెట్టుకోవాలి. మొత్తం ఉప్పు, పసుపు కరిగేదాకా కలుపుకోవాలి. కలిసేదాకా కలుపుకున్నాక కాసేపు అలా మూత పెట్టేసి పెట్ సారీ. కాసేపు మూత పెట్టేసి అలా ఉడకబెడితే చక్కగా చిక్కగా ఫామ్ అయిపోతది. మన పులిహోర పులుసుకి ఎట్లా ఫామ్ అవుద్దో ఇది కూడా అంతేనండి. ఇక్కడ ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్‌లో గోంగూర వేసుకొని వేయించుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గోంగూర వేస్తే చూడండి ఎలా చిటపట చిటపటమంటూ ఉందో. ఈ చిటపట అన్నప్పుడే గోంగూర చూడటానికి ఒక్కోసారి పకోడీలాగా అనిపిస్తుందని మా పిల్లలు పకోడీ గోంగూర అని చెప్పి పెట్టారండి. అలా వేయించేసుకొని గోంగూరని ఒక పళ్ళెంలోకి తీసేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకుంటేనే గోంగూర పచ్చడి ఆగుద్దండి. లేకపోతే ఆగదు. తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కారము, పసుపు వేసుకొని కలుపుకోవాలండి. ముందే చెప్పా కదా! ఉప్పు దేనితో తీసుకున్నానో కారం కూడా దాంతోనే తీసుకున్నాను. పసుపు, ఉప్పు వేసా చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో కదా! దీన్ని మొత్తాన్ని కూడా చక్కగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకేముందండి, మనం పచ్చడి ప్రిపేర్ అయిపోయినట్టే. ఫైనల్ స్టేజ్‌కొచ్చినట్టే. ఒక బాండీ పెట్టుకొని, బాండీలో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఏగిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అంటే మీ ఇష్టం. మీ పోపు దినుసులు ఎలా వేసుకుంటే మీకు ఇంట్రెస్టో అట్లా వేసుకోండి. ఇక్కడ పచ్చెనపప్పు కూడా వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకున్న తర్వాత అవి కొంచెం ఏగుతున్న టైంలోనే కొంచెం ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలని వేయించుకున్న తర్వాత అవి కూడా కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్నాక కర్ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి. లాస్ట్‌లో ఒక చిటికెడు మెంతిపిండి వేసుకోండి. మెంతిపిండి ఎందుకంటే అది మంచి సువాసన అరోమా బావుంటది కదా! టేస్టీగా కూడా ఉంటది. ఇదిగోండి ఎల్లుల్లిపాయలు ఏసేసాను చూసారా? ఎల్లుల్లిపాయలు ఏసేసిన తర్వాత దాన్ని కొంతసేపు వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఇంకేముంది మనం పచ్చడి మీద ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని దాన్ని మొత్తాన్ని తాలింపు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. మీకు ఈ వీడియో గనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ ఈ పచ్చడి మీద మీ ఉద్దేశ్యం ఏంటో ఒక కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. బాయ్.